మీరు ఏ బైక్ వాడుతున్నారు? స్కూటీయా లేదంటే గేర్ బైకా? అండ్ మీరు వాడేది స్కూటీ అయితే మాత్రం కంపెనీ నేమ్ అయితే కామెంట్ చేసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మిసిక్ కోల్పిల్ల. లాస్ట్ కొన్ని వ్లాగ్స్లో అయితే నేను నా స్కూటీ కొనేటప్పుడు స్కూటీ వీడియో పెడితే మైలేజ్ ఏంటి అండ్ అలాగే దాని యొక్క డీటెయిల్స్ చెప్పమని చాలా వరకు కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఆ కమెంట్స్ అన్నిటికీ ఆన్సరే ఈ వీడియో అన్నమాట. సో మైలేజ్ వరకు పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏ స్కూటీ అయినా మాత్రం 50కి అబోవ్ అయితే రాదు. సో ఆ లెక్కలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ స్కూటీ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎకో మోడ్లో వెళ్తే 55 అలా వస్తుంది, నార్మల్ పవర్ మోడ్లో వెళ్తే మాత్రం 45 to 50 అట్లా వస్తుంది. ఎందుకంటే పవర్ మోడ్లో వెళ్తే ఎక్కువ పెట్రోల్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్ అనేది వేగంగా అయిపోతుంది. ఎకో మోడ్లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ పార్ట్స్ పరంగా లేదు అంటే స్కూటీ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. సిట్టింగ్ ఏరియా కూడా బాగుంది, ఒక చిన్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది. డిస్ప్లే అయితే మాత్రం చాలా బాగుంది. మైలేజ్, రేంజ్ అన్నీ ఈజీగా మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే టైర్స్ వరకు వచ్చేసరికి మాత్రం ఏమి ఎక్కడ స్కిడ్ అవ్వట్లేదు, యాంటీ స్కిడ్ టైర్సే ఇచ్చారు, చాలా బాగున్నాయి. అన్ని సైడ్ రాడ్స్ అనగా లోపల బూట్ స్పేస్ అనగా నిజంగా బూట్ స్పేస్ అయితే మాత్రం నేను చూసిన స్కూటీస్లో ది బెస్ట్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. సో దీని కంటిన్యూషన్ అయితే ఇంకో 2-3 వీడియోస్ వస్తాయి. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.